హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ ట్రావెల్. మన ఇంట్రో వీడియో అయితే మిస్ అయిందండి. సో నేను ఏం చేశానంటే నేను తీసిన ఫొటోస్ అన్నీ పెట్టి ఇలా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మనం రిషికేశ్లో ఉన్నాం. రిషికేశ్ నుంచి మనం డైరెక్ట్గా చోప్తా అయితే వెళ్తున్నాం. సో మేమైతే బైక్స్ అయితే హైర్ తీసుకున్నాం. సో రిషికేశ్ నుంచి చోప్తాకి స్టార్ట్ అయ్యాం. మనమైతే చోప్తా వెళ్తున్నాం కదా. సో మధ్యలో మంచి వ్యూస్ ఉన్నాయి, చూద్దాం పడండి. మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో జ్యూస్ లక్కీగా ఉంది. మీరు కానీ ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా ఇటు ప్లాన్ చేసుకోండి. చోప్తా టూర్, చోప్తా ఫుల్ టూర్ అండి. మనం దేవరియా తాల్ చోప్తా. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే చోప్తాకి వెళ్దాం, అక్కడ నుంచి శ్రీ తుంగనాథ్ని దర్శించుకోవడం, అది మెయిన్ ప్లాన్. ఈయన మా ఫ్రెండ్. అండ్ చాలా బాగుందండి లొకేషన్ అయితే. రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. లైన్ చూడండి ఎంత బాగుంది. ఉక్కీ మఠ్. మనమైతే ఉక్కీ మఠ్కి అయితే వచ్చాం. సో ముందుకెళ్తే చోప్తా వస్తుంది. సో ఉక్కీ మఠ్కి ఎంట్రన్స్ అది. వెల్కమ్ టు ఉక్కీ మఠ్ అని ఇక్కడ పోస్ట్ చూశారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఈ చెట్టు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బొరాన్ష్ అంటారు. బొరాన్ష్. దీంతో వాళ్ళు ఎండపెట్టి జ్యూస్ చేస్తారండి. అది మన ఆంధ్రాలో లైక్ హైదరాబాదులో రూఫ్ హంజా జ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. నా బైక్ అయితే కొంచెం పంచర్ వచ్చిందండి. సో అది చేపిస్తున్నాం. మనకి ఈ ఉక్కీమఠ్ నుంచి చోప్తాకి వెళ్ళడానికి ఒక 28 కిలోమీటర్స్ ఉందండి. చాలామంది ఏం చేస్తారంటే చోప్తాలో రెంట్లు తీసుకోకుండా ఇక్కడే రెంట్ తీసుకుని సో ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి చాలా వరకు కవర్ చేస్తారు. సో ఇది యాక్చువల్లీ చిన్న సైజు సిటీ అనుకోవచ్చు ఈ ఏరియాలో. ఉక్కీమఠ్లో ఉక్కీమఠ్ అనేది చిన్న సిటీ లాగా. చోప్తాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వెళ్ళబోయే చోప్తా అనేది ఇండియాకి మినీ స్విట్జర్లాండ్ లెక్క అండి. సో ఎవరైనా స్విట్జర్లాండ్ వెళ్ళలేకపోతే ఈ ఉక్కీమఠ్ ఈ చోప్తా ఏరియాకి వస్తే మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళినట్టయితే. మాకు పంచర్ అయితే అవ్వలేదు. సో ఈ షాప్కి అయితే వచ్చాం. పంచర్ ఫైనల్ పంచర్ ఓల్డ్ పంచర్ అంట. ఆ ఓల్డ్ పంచర్ ఫిక్స్ చేశారు రైట్ నౌ. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉందండి వచ్చేటప్పుడు దారిలో. చాలా బాగుంది. మేము బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. చూసినట్లయితే సో బ్యూటిఫుల్ అండి. మేమైతే దేవరి తాల్ అయితే వచ్చేసామండి. కానీ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇలా ఫోటో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుంది. మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతామండి. ట్రెక్కింగ్కి 2 కిలోమీటర్లు ఉంటుంది పైకి వెళ్ళడానికి. మనం దాదాపు 1 కిలోమీటర్ పై వరకు అయితే వచ్చేసామండి. మంచి వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. అలాగే వర్షం కూడా వస్తుంది. అది వర్షం అయితే కాదు, మంచు పలకలు, మంచు చిన్న చిన్న తుప్పర్లాగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం తుంగనాథ్ చంద్రశిల వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇది ఒక బెస్ట్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనం రేపు ట్రెక్కింగ్ చేసేదానికి అది ఎదురు కనపడితే తుంగనాథ్ టెంపుల్ అండి. వ్యూ పాయింట్ అండి. ఉత్తరాఖండ్లో ఇది ఒక బెస్ట్ వ్యూ పాయింట్. అండ్ మనం ఫోన్ చేయాలి కానీ అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా అయితే మనం ఇక్కడికి వచ్చాం. సో ఇంకా 5 నిమిషాల్లో మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను, వెయిట్ చేయండి. దేవరియా తాల్ ఇంకా 200 మీటర్స్ ఉందండి. వెయిట్ చేద్దాం. చూడండి చాలా బాగుంది. ఇక్కడ థండర్స్ బాగున్నాయి. ఇంకా 5 మినిట్స్లో మనం మెయిన్ వ్యూ పాయింట్లో ఉంటాం. మనమైతే ఆల్మోస్ట్ దేవరి తాల్కి అయితే వచ్చేసాం. సో
ఇంకా 5 మినిట్స్లో మన యొక్క మెయిన్ వ్యూ పాయింట్ దేవరియా తాల్. ఇప్పుడు విషయం ఏంటంటే నేనైతే ఢిల్లీకి వచ్చానండి. ఢిల్లీ నుంచి రిషికేష్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో మేము ఒక 5 మెంబర్స్ ఉన్నాం. ఆల్మోస్ట్ 5 మెంబర్స్ కలిపి ఒక్కొక్కరికి 600 పడింది. బ్లాబ్లాలో బుక్ చేసుకున్నాం. సెకండ్ థింగ్ వచ్చి రిషికేష్ నుంచి ఇక్కడికి అంటే దేవరియా తాల్కి బైక్ బుక్ చేసుకున్నాం. లోకల్ రెంటల్కి ఇస్తారు. సో 900 పర్ డే, 2 days తీసుకున్నాం. సో దానికి తోడు పెట్రోల్ ఒకటి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మేము యాక్చువల్లీ వేరే చోటకి వెళ్ళాలి. ఫస్ట్ ప్లాన్ అయితే అది. దాని పేరు గుర్తురావట్లేదు, సడన్గా గుర్తురావట్లేదు, చెప్తాను మీకు. అది సర్ప్రైజ్. అది రేపొద్దున ట్రెక్కింగ్. ప్రస్తుతం ట్రెక్కింగ్ వచ్చి మన దేవరియా తాల్. ఇంకా మనం 5 మినిట్స్లో అది చూస్తాం. చాలా బెస్ట్ వ్యూ పాయింట్. కింద నుంచి మాకు పైకి రావడానికి ఆల్మోస్ట్ 2 kilometers పట్టింది. అంతా స్ట్రీప్గా ఉంది. దారుణం అండి. చుక్కలైతే కనపడినాయి. ఇక్కడ మాకు 2 దారులు కనపడ్డాయి. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలో తెలియట్లేదు. మా వాళ్ళు కొందరు కింద ఉన్నారు, ఇంకొందరు వెళ్ళిపోయారంట పైకి. సో నేను మధ్యలో అయితే స్ట్రక్ అయిపోయానండి. ఒక 5 minutes వెయిట్ చేస్తా, ఎవరైనా అటు నుంచి రావడం కానీ ఇటు నుంచి రావడం కానీ జరిగిద్ది. అది చూసి ఎటు వెళ్ళాలో డిసైడ్ అవుతా. సో అప్పుడు దాకా వెయిట్ చేసి ఉండండి. ఇప్పుడే అర్థమైంది, అక్కడ సౌండ్ వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నారు. సో ఆ సౌండ్ బేస్ చేసుకుని అటు నుంచి వచ్చా. ట్విస్ట్ ఏంటంటే అక్కడ 2గా చీలిన ఆ దారి మళ్ళీ ఇటు కలుస్తుంది. ఆ దారి అంత బాగలేదు. వావ్, సూపర్ అండి. చూడండి, మీరు తప్పకుండా చూడాల్సిందే. అయ్యో దీన్ని ప్యాక్ పంపించడానికి లేదు. చూడండి, సర్ప్రైజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ సముద్ర మట్టానికి 3000 meters ఎత్తులో ఉన్న దేవరియా తాల్. తాల్ అంటే నాకు తెలిసి ఒక సరస్సు అయ్యి ఉండొచ్చు. మీకు ఏమైనా తెలిసే చెప్పండి. దాల్ దేవరియా తాల్. దాల్ ఏంటో అండి, ఈ హిందీ మనకు సరిగ్గా రాదు. హలో ఆయతా కైసే. సూపర్ వ్యూ పాయింట్ అండి, ఎక్సలెంట్. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఈ ఎంజాయ్ చేయాలంటే మీరు ఆల్మోస్ట్ 2000 meters అప్లో ఉంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ టు హియర్. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇది దేవరియా తాల్ సరస్సు, చిన్న లేక్. సో వీళ్ళు మా దేవరియా తాల్. దట్ మీన్స్ తాల్ మీన్స్ సర్స్. Devariya is the name. Okay. I am keeping my luggage here. We'll see. He is the one more person. This is one more person. This one more person. And one more person is at down. Seriously అండి, బెస్ట్ వ్యూ పాయింట్. నేను నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి పాయింట్ని సూపర్ అండి. మాటలు లేవు, ఎలా వర్ణించాలో తెలియట్లేదు. ఏమో, నాకైతే సౌత్ ఇండియాలో అయితే ఎక్కడ కనపడలా. నాకు తెలిసి సౌత్ ఇండియాలో దేవరియా తాల్ అనేవాళ్ళు ఒక్కరు కూడా వీడియో తీయలేదండి. ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్. సో మనం తీస్తున్నాం. బ్యాక్ సైడ్ ద ఈస్ట్, దిస్ ఈజ్ ద వెస్ట్. అందుకనే డైరెక్ట్ సన్ నా మీద పడుతుంది. మనం ఆల్మోస్ట్ 2000 meters ఎత్తులో ఉన్నాం. చూడండి, ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా? చుట్టూరు చాలా పచ్చగా ఉంది. రెండోది రైన్ వస్తుంది, చాలా బాగుంది. వావ్, సూపర్ అండి. మనమైతే కిందకు వచ్చాం. ఎక్సలెంట్ వ్యూ పాయింట్. సో సౌత్ ఇండియాలో అయితే ఫస్ట్ టైం అన్నమాట రావడం. సో ఎవరైనా వెళ్ళున్నట్టయితే కంపల్సరిగా
మీరు వెళ్ళి ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రౌండ్ ఎంటైర్ లేక్. చూద్దాం, ప్లేస్ ఉంటే ట్రై చేద్దామండి. ఇది ఒక లేకే కదా, కానీ ఎలాంటి లేక్? 3000 మీటర్ల ఎత్తులో ఉన్న లేక్. ఓకే, ఎంజాయ్ చేయండి వ్యూని. మనం అటు వెళ్ళలేం, ఐ థింక్ మనం ఇలా వెళ్ళడమే. యాక్చువల్లీ మేము ఫస్ట్ చేసిన ప్లాన్ వచ్చి చోప్రాకి వెళ్ళాలి. అయితే మధ్యలో చోప్రాకి వెళ్ళాలంటే మినిమం 4 అవర్స్. అది ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది స్ట్రీప్గా. సో ఇదైతే 2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్ అని చెప్పారు అందరూ. కానీ త్వరగా ఈ పొద్దులే 1 అవర్లో అని. సరే, వాళ్ళు పిలుస్తున్నారు, ఒక చిన్న రౌండ్ వేసి వెళ్ళిపోదాం. సో ఓకే, చోప్రాకి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళకుండా ఒక 3 అవర్స్ 2 అవర్స్లో కంప్లీట్ అయ్యేటట్టుగా. ఇది ఒక టూరిస్ట్ పాయింట్ అని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, మస్తుగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఎటు వెళ్ళినా పచ్చగా ఉంటుంది, మంచి లోయలు ఉన్నాయి. నేను ఎటు వెళ్తున్నా నాకే తెలీదు, చూద్దాం. ఓకే, ఇక్కడ ఏదో చెట్టు ఉంది, చాలా ఒళ్ళు చెట్టు లాగా ఉంది, చూద్దాం. ఆల్మోస్ట్ అండి 2 కిలోమీటర్స్ పైకి వచ్చాను. పోనీ ఫ్లాట్గా ఉందా? లేదు, స్ట్రీప్గా ఉంది. రెండోది మధ్యలో వర్షం, పైకి వస్తే ఎండ. బెస్ట్ స్పాట్. కాకపోతే అటు వెళ్తే ఫస్ట్ అటు వెళ్దాం, ఇటు వద్దాం తర్వాత. అయ్యో ఉండాలండి, ఏం చూస్తాం, అటు వెళ్దాం. చూడండి, భలే ఉంది స్పాట్ మాత్రం, ఎక్సలెంట్ స్పాట్. నాకు తెలిసి ఇంకెళ్ళకపోవడం మంచిది, ఏముందో తెలీదు ఇక్కడ. ఓకే, ఆ చివరి వెళ్ళడానికి ఇదొక దారి. అక్కడ షూటింగ్ ఏదో జరుగుతుంది. ఇంకా చాలండి, నెక్స్ట్ చోప్రా వీడియో వస్తుంది. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ స్ట్రీప్గా ఉంటుంది. మినిమం 6 అవర్స్ ఉంటుంది. సో చోప్రా ట్రెక్కింగ్ కోసం వెయిట్ చేసి ఉండండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సౌత్ ఇండియాలో మనమే ఫస్ట్ తీసామండి దేవరియా తాల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం షేర్ చేయండి. ఈ స్పాట్ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. స్టూడెంట్స్కి అయితే బెస్ట్ స్పాట్, పక్క రావాలి. ఏబో 35 అంటే కొంచెం కష్టమే, కానీ ట్రై చేయొచ్చు. అలాగే పెద్దలైతే నేను రికమెండ్ చేయను, 45-50+ ఏబో వాళ్ళని. రెండోది, ఇక్కడ నేను కొన్ని జ్యూసులు చూశానండి, అది హిమాలయాలోనే ఉంటుందంట. దాని గురించి ఎంతో తెలుసుకుందాం. అది రెడ్ కలర్లో ఉంది, చూడంగానే తాగేయాలనిపించేస్తుంది. మన సౌత్ ఇండియాలో రూహ్ హంజా ఉంటుంది కదా హైదరాబాద్లో, అలా ఉంది చూస్తే. ట్రై చేద్దాం. ఎర్లీ మార్నింగ్
8 అవుతుందండి ఇప్పుడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది లొకేషన్ వ్యూ కానీ. సో మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈయన ఓనర్ అంకల్. హాయ్ అంకల్. సో ఇక్కడ ఒకటి ఉంది, సో ఇటు నుంచి కూడా వ్యూ చూడవచ్చు, ఇలా ఉంది. సో మనకు కావాల్సి వస్తే ఇది కిచెన్ రూమ్. సో అన్న చేస్తున్నారు చూడండి, మనకి ఎలా కావాలంటే ఇన్స్టెంట్గా చేసిస్తున్నారు, ప్రతిదీ ఇన్స్టెంట్గా ఉంది. అది ఆలు పరోటా. సో మన ఫుడ్ ఛానల్లో ఇదొకటి ఫుడ్ వీడియో, కానీ అంతా కలిపేసి పెట్టేస్తాను. మనకి ఒక బ్యాడ్ న్యూస్ అండి, మనమైతే తుంగనాథ్ అయితే వెళ్ళలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ మేము పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది దేవరయ్య తాళ్ళకి వెళ్ళి రావడానికి. కానీ ఆ పైన మనం చూసిన దేవరయ్య తాళ్ళు లొకేషన్ ఉందండి. మన లాస్ట్ ఇయర్ ఒక ఇష్యూ జరిగింది కాశ్మీర్లో, సో మీకు గుర్తుండే ఉంటుంది, పెహల్గాం. అదేది పెద్ద పెహల్గాం అండి, ఇది చోటా పెహల్గాం, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మీరు తప్పకుండా ట్రై చేయవచ్చు దేవరయ్య తాల్. కానీ మీరు తుంగనాథ్ ప్లాన్ చేసుకుంటే చోప్రాకి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా 18 kilometers చోప్రాకి వెళ్ళాలి. సో అక్కడ కూడా వెళ్తే మీరు మార్నింగ్ 5కి వెళ్తే బెస్ట్. 2కి వెళ్తే మీరు మార్నింగ్ 4:30కి సన్ వచ్చేది చూడవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఆ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి, అలాగే ఇది కూడా ట్రై చేయండి. మినిమం 2 days ప్లాన్ చేసుకోండి, ఓకే. సో ప్రస్తుతం అయితే మేము మా బైక్స్ తీసుకుని రిషికేశ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. సో మేమైతే లోన్ వెళ్ళి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం అందరం. సరే అండి, అయితే తప్పకుండా నెక్స్ట్ టైం మేము మళ్ళీ వచ్చి వీడియో తీస్తామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ అండ్ ట్రావెల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. अपनी बीवी के साथ हैदराबाद से दोबारा आएगा तो आपके यहाँ ही रुकेगा. ज्यादा बातचीत कर लिए बाबूजी आपने? अपने तो अपना धंधा बना लिया इसके साथ. मैं था उधर हैदराबाद से 30 किलोमीटर इधर. कौन सी एरिया? जहाँ वो ये स्कूल है ना, वो इधर जो स्टेशन है पुणे का. अच्छा, सिकंदराबाद.